హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మాధవి సురేష్. ఈరోజు నేను లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తున్నానండి. లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసి పాలక్ రైస్ అండి. దీనికోసం మనం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్లో ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం 10 నుంచి 15 జీడిపప్పులు వేసుకొని వేయించుకుందామండి. జీడిపప్పులు వేసుకున్నట్టయితే టేస్ట్ బాగుంటుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకొని మన బౌల్లోకి తీసుకుందామండి. అదే ఆయిల్లో మీరు ఆయిల్తో అయినా చేసుకోవచ్చు, ఆయిల్ అండ్ ఘీ కూడా మిక్స్ చేసి చేసుకోవచ్చండి. అదే ఆయిల్లో 2 బిర్యానీ ఆకులు, 3 లవంగ మొగ్గలు, 1 స్టార్ ఆన్స్ అండ్ 1 చిన్న పీసెస్ దాల్చిన చెక్క వేసుకొని వేయించుకుందామండి. ఈలోగా మనం 5 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 6 వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంచి పెట్టుకుందామండి. పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా వేసుకుందాం. లో ఫ్లేమ్లో అలా వేయించుకుందామండి. మనకు వేగింది. 2 పాలకూర కట్టలు తీసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని కట్ చేసి పెట్టుకుందామండి. సాల్ట్ వాటర్లో వేసిన పాలకూర ముక్కలు కూడా వేసుకుందాం. ఒకసారి చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందామండి. ఆకుకూరలు వారంలో 2-3 సార్లు తరచూ వాడడం వల్ల మనకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవండి. ముఖ్యంగా హెయిర్కి వచ్చేసి ఆకుకూరలు చాలా బాగా పనిచేస్తుందండి. ఆకుకూరలు మనం యూజ్ చేయడం వల్ల ఇట్లా కలుపుకొని ఇందులో మనం చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి 10 నిమిషాలు మగ్గిద్దామండి. సో 10 నిమిషాల తర్వాత మనం తీసి చూద్దాము. ఇంకా పాలకూర మగ్గిందండి. నేను బాస్మతి రైస్తో చేస్తున్నానండి. సో 1 గ్లాస్ బాస్మతి రైస్కి వచ్చి 1.5 కప్ వాటర్ సరిపోతుందండి. ఇందులో నేను 1.5 కప్ వాటర్ పోసుకుంటున్నాను. మీరు రెగ్యులర్ రైస్తోనైనా చేసుకోవచ్చు. మీరు ఏ రైస్ వాడుకుంటూ ఉంటే ఆ రైస్తో చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. ఇట్లా వాటర్ పోసుకొని సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టి ఎసరు మరగనిద్దామండి. మనకి ఎసరు మరిగిందండి. ఇప్పుడు మనం 10 నిమిషాల ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుందాం. వాటర్ లేకుండా జస్ట్ బియ్యం వరకే వేద్దామండి. వాటర్ వేసినట్లయితే మనం పోసిన వాటర్కి, బియ్యంతో వేసే వాటర్కి రైస్ అనేది ముద్ద కట్టేస్తుంది, పొడి పొడిగా ఉండదు మనకి రెసిపీ తయారయ్యేసరికి. ఓకే అండి, మనం బియ్యం వేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇది హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి, అందుకని ఎక్కువ రావక్కర్లేదు. ఇంకా మనకు విజిల్స్ వచ్చేసాయి. సో మనం మూత తీసి చూద్దాం. ఓకే అండి, బాగా వచ్చిందండి. ఇందులో మనం 1/2 టీ స్పూన్ నెయ్యి వేసి కలుపుకుందామండి. నేను ఆయిల్లో నెయ్యి వేయలేదు, చివరిగా వేద్దామనేసి. ఒకసారి జాగ్రత్తగా కలుపుకోవాలండి. మనం స్పీడ్గా కలిపినట్టయితే రైస్ అనేది విరిగిపోతుంది. సో చాలా అల్పంగా కలుపుకుందామండి. 1 ఆనియన్స్ నేను ఫ్రైడ్ ఆనియన్స్గా వేయించుకొని పెట్టుకున్నానండి. అవి అలా 2 స్పూన్లు వేస్తున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ వేసడం వల్ల బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందండి. అంతే అండి, ఎంతో టేస్టీ పాలక్ రైస్ రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.